ఇదే శరీరంతో ఊర్లోకి వెళ్తే అందరూ గుర్తుపడతారు. వేరే రూపంలో వెళ్ళాలి.
నిత్యం రక్త తర్పణలతో రక్త కాటేరికి పూజ చేసిన స్థలంలో అయ్యప్ప స్వామికి పూజలా? ఏమిటి అన్యాయం? నేనీ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. కాళీ, అమ్మా జగజ్జనని రక్షించు తల్లి. వేణు, నువ్వు చేస్తోంది ఏమైనా బాగుందా చెప్పు. 2 రోజుల నుంచి అసలు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదురా. ఊరంతా దుష్టశక్తులు సంచరిస్తున్నాయి. నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. నీకేమైనా జరిగితే దాన్ని భరించే శక్తి నాకు లేదు వేణు. నాన్న, మీరు బాధపడడంలో అర్థం ఉంది నాన్న. చుట్టుపక్కల గ్రామాల్లో దెయ్యాలు పిశాచాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని మీరు నాకు చెప్పారు, కానీ అది నేను నమ్మలేదు. కానీ రాత్రి ఆ పిశాచంతో నేను ఎదురుపడి పోరాడాను. ఏంటి నువ్వు చెప్పేది? నాతో అది పోరాడి గెలవలేక అది మాయమైపోయింది నాన్న. అందువల్ల మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమని నమ్ముతున్నాను. అంటే రాత్రి నువ్వు వెళ్ళింది దెయ్యాల దెబ్బక? అవునా? అలా అయితే కాళీముతు సమాధి నుంచి బయటికి వచ్చేసాడా? నాకేమీ అర్థం కావటం లేదు. గోవిందు, ఇలా స్వామి, నువ్వు వెంటనే వెళ్ళి పారా తీసుకుని త్వరగా రా. మనం ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్ళి కాళీముత్తు సమాధిని తవ్వి చూడాలి. త్వరగా రా. రా బాబు. గోవిందు, ఏమన్నా కనిపించిందా? చూస్తున్నాను స్వామి. స్వామి, 8 అడుగులు తవ్వాను, ఒక్క ఎముక ముక్క కూడా దొరకలేదు. ఏమిట్రా నువ్వు చెప్పేది? ఒక్క ఎముక కూడా దొరకలేదా? అవును స్వామి. అంటే కాళీముత్తు సమాధి నుంచి బయటకు వచ్చేసాడనమాట. అయ్యప్ప, ఇక మీదట అందరం జాగ్రత్తగా ఉండాలి. స్వామి, ఏమిటయ్యా ఈ పరీక్ష? ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావటం లేదే. అన్నా కాళీముత్తన్నా, ఎక్కడున్నావన్నా? నిన్ను చూసి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళావన్నా? నువ్వు లేకపోయేసరికి నాకు శవాలు దొరకట్లేదు, డబ్బులు దొరకట్లేదన్నా. అన్నా కాళీముత్తన్నా, ఎక్కడున్నావన్నా? అన్నా ఎక్కడికి వెళ్ళావన్నా? అదంతా తర్వాత చెప్తాను. నన్ను చంపి భూమిలో పాతిపెట్టారు. 10 మాసాల తరువాత మనిషి రక్తం పడ్డం వల్ల మళ్ళీ బతికొచ్చాను. కానీ నా శక్తులన్నీ ఏమైపోయాయో నాకే తెలియడం లేదు. ఏం చేయాలనుకుంటున్నావన్నా? కంగారు పడాల్సిందేం లేదు. కాళీమాతని అడుగుతాను. మాత రక్త కాటేరి, నీ భక్తుడికి పుట్టిన గతి చూడమ్మా. చూడు మాత, చూడు. తల్లి, నా శక్తులేమయ్యాయి? కాళీముత్తు, నీ మంత్రశక్తులన్నీ నిన్ను చంపి పూడ్చిపెట్టినప్పుడే మట్టిలో కలిసిపోయాయి. దీనంతటికి కారణం ఆ పూజారి, ఆ ముసల్దాని కుటుంబమే. తల్లి, నా ఇంట్లోకి నేను వెళ్ళలేకపోతున్నాను. వెళ్దామని ప్రయత్నిస్తే చుట్టూ మంటలు రేగుతున్నాయి. దానికి కారణం కూడా ఆ పూజారే. నీ ఇంట్లో అమ్మవారి విగ్రహంలో అయ్యప్ప శక్తిని ఆవహింపజేశాడు. అయితే అందువల్ల నీకు ఆ ఇంట్లోకి ప్రవేశం లేదు. నా భార్య పూజారింటికి ఎందుకు వెళ్ళింది? చెప్తా, విను. అమ్మా, కాళీముత్తు మీ ఇంట్లో దుష్టశక్తులకు పూజ చేయటం వల్ల మీరు మీ ఇంట్లో మనశ్శాంతిగా ఉండలేరు. అతని పూజా మంటపంలోని సామాగ్రి అంటే తాయెత్తులు వగైరా వగైరా అన్ని మూటకట్టి నా చేతికివ్వండి. మీరే దుష్టశక్తికి భయపడనక్కర్లేదు. నేను విగ్రహం ఇస్తాను, పూజ చేయండి చాలు. ఈ తాయెత్తు కట్టు. అలాగే స్వామి. ఇటివు. స్వామి శరణమయ్యప్ప. తీసుకొచ్చారా? చూడమ్మా, మీకు ఏ ఆపదలు రాకుండా ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకున్నాను. అవును స్వామి, తాయిట్ కట్టక ముందు ఏది ముట్టుకోవాలన్నా భయం వేసేది. కానీ పొర్రెను ముట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఉనుక్కు పడ్డాను. తలుచుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తోంది స్వామి. భయపడితే దుష్టశక్తులు ఇంకా ఎక్కువ భయపడతాయమ్మా. భయపడే వాళ్ళని చూస్తే దయ్యాలకి రోగాలకి చాలా చులకన. అందువల్ల దేనికి భయపడకూడదు. గోవిందు, స్వామి, నువ్వు లోపలికెళ్ళి కిరోసిన్ తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను స్వామి. ఓం హ్రీం క్లీం ధూం పట్ స్వాహ. 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 ఈ మూట కింద పెట్టమ్మా. నీ కష్టాలన్నీ తొలగిపోవాలని దేవుణ్ణి వేడుకోమ్మా. ఇదిగోండి స్వామి. అది పెట్టు అమ్మా. నీ చేతులతోనే దాన్ని తగలబెట్టు. అమ్మా,
ఇది కాలిపోయిన తరువాత మీరు ఇళ్ళకి వెళ్ళి తలస్నానం చేసి అయ్యప్ప పూజ చేయండి. రేపటి నుంచి మీకు మంచే జరుగుతుంది. నువ్వేం చేయాలి స్వామి? ఈ బూడిదను తీసుకెళ్లి కాలవలో కలిపి అక్కడే స్నానం చేసి ఇక్కడికి రా.